చెన్నూరు పట్టణంలో క్షుద్ర పూజల వ్యవహారం కలకలం రేపుతోంది. బేతాలవాడ ప్రాంతంలో నివాసం ఉంటున్న కొండ మాంతయ్య, కొండ మధునయ్య అనే ఇద్దరు అన్నదమ్ముల ఇంటి ముందు క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీనిచ్చారు. ఎవరన్నా తెలిసిన వాళ్ళకి చూపెట్టు ఏమంటారు వార్త పెడతావు. ఏమోనే అల్ప అడుగానే ఏందో ముగ్గు గీత గీచి అటో నిమ్మకాయ తలగానిక పెట్టి అటు మా బావగారి బాత్రూమ్ ఇక ఈడ పెట్టుండే మేము తలుపు తీసుకొని వచ్చే వరకు అట్టుండే. ఇక మన రాత్రి జరిగిన సంగతి మాకు ఎరికేనా? ఆ అంత లెక్క చేస్తాను మమ్మల్ని ఇక చంపుతారో మరి ఏం చేస్తారో అట్ట లెక్క చేస్తాను. వండుకోగానేమో మేము తలుపులు వేసుకొని పన్నాము. మేము తెల్లారి 6 గంటలకు లేచే వరకు మా ఇంటి ముంగడ గిట్టున్నాయి. మరి ఎవరు చేసిన సంగతి మాకు తెలియదు. ఏం చేసిండ్రు? నిమ్మకాయలు ముగ్గు గీసిండ్రు, నిమ్మకాయలు అటోటి పెట్టిండ్రు, మా గమల ముంగడ పెట్టిండ్రు, మా బావల బాత్రూమ్ కాడ పెట్టిండ్రు. ఇక ఎవరైనా దొరకబడతాం మేము పన్నోళ్ళం సచ్చినోళ్ళం ఒక్కటేనాయే. ఎవరి మీద డౌట్ లేదు. ఎవరి మీద నా డౌట్ ఏమని చెప్తాం? గూడెం మీద అందరు వచ్చి చూస్తాండ్రు కానీ గిట్రెవలు కావాల్సి చేసిండ్రు అంటాండ్రు. ఎవరిని దొరకబడతాం మనం? ఎప్పుడన్నా చూస్తేనేమో వాళ్ళను గిళ్ళ మీద పగున్నది అని దొరకబడదుము. ఎవరిని దొరకబడతాం మేము? చెప్పు. పోలీస్ స్టేషన్ చేయలే. పోలీసు వాళ్ళకు పోతే వాళ్ళేం పట్టించుకుంటారు? మంత్రాలు అంటే పట్టించుకోరు అయ్యి వాళ్ళు. ఇక కొట్రాట అది ఇది అయితే పట్టించుకుంటాం అమ్మ. మంత్రాల గురించి మేమేం పట్టించుకుంటామని చెప్పరా అయ్యా?